రాజ్యసభ ఎన్నికలలో మార్పులు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు రాజ్యసభ ఎన్నికల్లో అన్నప్పుడు, గతంలో రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగేది సార్. గతంలో రాజ్యసభ రహస్య బ్యాలెట్ ద్వారా జరిగేది. రాజ్యసభ ఎన్నిక అంటే రాజ్యసభ సభ్యుడి ఎన్నిక ఎవరు సార్? ఎమ్మెల్యేలే కదా ఓటేసేది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒకప్పుడు రహస్యం ఉండే, ఇది ఓపెన్ బ్యాలెట్. ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ చేయాలనే ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా చెప్పాలి, రాజ్యసభలో రహస్య ఓటింగ్ విధానం తొలగించి బహిరంగ ఓటింగ్ విధానం అంటాం దీన్ని, బహిరంగ ఓటింగ్ విధానం. సో ఈ పద్ధతిని తీసుకొచ్చారు 96 తర్వాత. సో దీని ద్వారా ఏంటంటే ఎవరు ఏం ప్రలోభాలకు గురి కాకుండా డైరెక్ట్గా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రాస్ ఓటింగ్ కూడా జరగకుండా ఉంటుందనేది ఆలోచించారు. సో ఇది 2003లో వచ్చింది.